అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరగాళ్ల వేధింపులకు రిటైర్డ్ లేడీ ఆఫీసర్ మృతి. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు. 6 లక్షలు ఇచ్చినా వదల్లేదు. తట్టుకోలేక గుండెపోటుతో మృతి. బషీర్ బాగ్, వెలుగు. సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు తట్టుకోలేక ప్రభుత్వ రిటైర్డ్ లేడీ ఆఫీసర్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన 76 ఏండ్ల వృద్ధ మహిళకు ఇటీవల స్కామర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ ప్రమేయం ఉంది. మీపై బెంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటూ మాట్లాడారు. దీంతో ఆమె షాక్కు గురైంది. వీడియో కాల్లో బెంగళూరు లోగోతో పోలీస్ యూనిఫాం ధరించిన వ్యక్తి తాను పోలీస్ అధికారినని చెప్పి ఈడీ పేరిట ఉన్న ఫేక్ లెటర్, సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్ చూపించాడు. డిజిటల్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని భయపెట్టి ఆమె అకౌంట్లో ఉన్న పెన్షన్ డబ్బులు 6 లక్షలు స్కామర్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించారు. అయినా వదలకుండా మరిన్ని డబ్బులు అడిగి తరచూ ఫోన్ కాల్స్ చేశారు. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్ధురాలు 4 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. ఆ తర్వాత కూడా స్కామర్ల నుంచి కాల్స్ వస్తుండటంతో మృతురాలి కొడుకు సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి వెల్లడించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పోలీసులు, ఈడీ, సుప్రీం కోర్టు పేరిట ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వకండి. నిజమైన కేసు ఉంటే మీ ఇంటికి నోటీసు లేదా సమ్మన్స్ వస్తుంది. అపరిచితులు వీడియో కాల్ చేసి భయపెడితే కాల్ కట్ చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. పెన్షనర్లు, వృద్ధులు ఏదైనా అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులతో చర్చించండి. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలంటే 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు రిపోర్ట్ చేయండి. డబ్బు ఇచ్చినట్లయితే వెంటనే బ్యాంక్కు సంప్రదించి ట్రాన్సాక్షన్ స్టాప్ చేయించండి.